హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. మనతో పాటు ఇక సామాజికవేత్త, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు ఇక వీరమల్లి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. ఇక మొట్టమొదటగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది మన రామప్ప గుడికి. ఆ విషయంతో పాటు పూర్తిగా ఆయన సొంత గ్రామము అదే కావడం విశేషం. అక్కడ ఉన్న ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన విశేషాలు అయితేనేమి, ఆ అంతర్జాతీయ గుర్తింపు రావడానికి ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఇక అన్ని విషయాలు అడుగుదాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ మనం చాలా రోజుల నుంచి, అంటే ఇది అందరికీ తెలిసిన వార్తే, రామప్ప గుడికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది, యునెస్కో గుర్తింపు కూడా ఇచ్చిన పరిస్థితి. ఎట్లా చూస్తారు? ఒకప్పుడు తాజ్మహల్కి, మిగతా వాటన్నిటికీ అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రామప్ప గుడికి వచ్చింది, ఎట్లా చూస్తారు? దక్షిణ భారతదేశం ఎప్పుడు కూడా వివక్షకు గురవుతూనే ఉన్నది. ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఒక 40 మాన్యుమెంట్స్కు గుర్తింపు వస్తే ఓకే. దక్షిణ భారతదేశం మొత్తంలో కూడా 7 గుర్తింపు నోచుకున్నాయి. అంటే మొదటి నుంచి కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఎక్కువగా ఆ ఉత్తర భారతదేశం నుంచి ఉండేసరికి అక్కడ నుంచి ఎంపీలు, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవ్వరూ పట్టించుకోలేదు. సో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం, అదే సమయంలో కల్చర్ మినిస్టర్గా మన కిషన్ రెడ్డి గారు బీజేపీలో ఉండడం, దక్షిణ భారతదేశం నుంచి, అందులో తెలంగాణ నుంచి, ఇవన్నిటి వల్ల ఒక ప్రాపర్ పద్ధతిలో కాకతీయ ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ప్రొఫెసర్ పాండురంగారావు గారు కానీ, అప్పుడున్న రిటైర్డ్ ఐఏఎస్ మన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న పాపారావు గారు, కొంతమంది ప్రముఖులు, సూర్యనారాయణమూర్తి అని దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్, వీళ్ళందరూ కూడా కష్టపడి దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. పార్టీ తరఫున పార్లమెంట్లో కూడా సీతారాం నాయక్ లాంటి ఎంపీలు, వినోద్ కుమార్ లాంటి వాళ్ళు దీనికోసం కష్టపడ్డారు. సో ఇక్కడున్న క్యాబినెట్ మినిస్టర్స్ కూడా దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ వరంగల్ జిల్లాకు సంబంధించి, ఇంకా చాలా మంది, శ్రీనివాస్ గౌడ్ అప్పుడు టూరిజం మినిస్టర్, వీళ్ళందరూ కూడా ఢిల్లీకి పోయి ఈ ప్రెజరైజ్ చేసి ఈ గుర్తింపు రావడంలో అందరు సహకరించారు. కేసీఆర్ గారు ప్రత్యేకంగా 2-3 సార్లు లెటర్స్ రాశాడు. సరే, ఏదేమైతేనేమి కిషన్ రెడ్డి గారికి కూడా క్రెడిట్ నేను ఇవ్వదలుచుకున్నా. మొత్తానికి మనకు అంతర్జాతీయ ఖ్యాతి రామప్పకు దక్కింది. ఆ ఊరిలో పుట్టిన బిడ్డగా నేను చాలా గర్వపడుతున్నా. కేవలం రామప్ప కోసమే కాదు, ఒక ఈకో సెన్సిటివ్ జోన్ అది. ఇప్పుడు దానికి డ్రాఫ్ట్ కూడా వచ్చింది. ఈకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయాలి ఏడు నగరం అభయారణ్యాన్ని. అయితే ఈ అడవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే, పాలంపేట పక్కన ఒక 4-5 కిలోమీటర్ల దూరం నుంచి స్టార్ట్ అయ్యే అడవి గోదావరి దాకా ఉంటుంది. ఏటున్నగరం, అందులోనే మేడారం ఉంది, అందులోనే తాడువాయి లాంటి అభయారణ్యం ఉంది. అక్కడే లక్నవరం చెరువు ఇవాళ పెద్ద టూరిస్ట్ రిసార్ట్ అది. అక్కడ కాటేజెస్, రోప్ వేస్, ఇవన్నీ కూడా దట్టమైన అడవిలో అనేక రకాల ఐలాండ్స్ మధ్యలో ఇవాళ ప్రశాంతమైన ఒక జీవన విధానం ఉన్నది. మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ట్రైబల్స్, కోయ, గోండు వాళ్ళు అక్కడ ఎక్కువగా, నాయకపోట్స్, గోండు, కోయ ఎక్కువగా ఆడుంటారు. అక్కడ నుంచే సీతక్క ఇవాళ ఒక అట్టడుగు వర్గం నుంచి, కోయ కమ్యూనిటీ నుంచి ఒక విప్లవకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి, ఎక్కువ చదువుకోకపోయినా కూడా తర్వాత ఆ జీవితాన్ని నుంచి బయటకు వచ్చి రెవల్యూషన్ లైఫ్ నుంచి ఎల్ఎల్బి చేసి ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉంది. సో అటువంటి ఆ తాలూకాలో పుట్టినందుకు నేను చాలా గర్వపడతా. కేవలం గుడియే కాకుండా అక్కడ ఒక చెరువు ఉంది, చాలా పెద్ద చెరువు, రామప్ప. ఈ రామప్ప చెరువు చూసుకుంటూ ఊహ తెలుసుకున్నా నేను చిన్నతనం నుంచి. అందుకే ఆ నీళ్ళ మీద నాకు ఆ ఇంట్రెస్ట్ కానీ, ఈ మాన్యుమెంట్స్ మీద ఇంట్రెస్ట్ కానీ చిన్నతనం నుంచి వచ్చినాయి. సో ఇప్పుడు ఆ గుర్తింపు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఇప్పుడంటే ఓకే, గుర్తింపు రావడం ఒక విషయం అయితే, ప్రభుత్వం తీసుకుంటున్న ఏదైనా నిర్ణయాలకు సంబంధించి ఏం చెప్తారు? నిజంగా గుడికి సంబంధించి అభివృద్ధి ఎట్లా ఉండబోతుంది అని అంటే మీరు ఏం చెప్తారు అసలు? అంటే కేసీఆర్ గారు మాన్యుమెంట్ గుర్తింపు వచ్చిన తర్వాత, ఇది 2021 జూలై 15 ఆ టైం, జూలై 25కు ఏమో వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇమీడియట్గా వారు అక్కడ ఒక్క ఈ టెంపులే కాకుండా చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయి. గన్పూర్లో కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయి. తర్వాత పాలంపేట, గన్పూర్ మధ్యలో కూడా చాలా గుళ్ళు ఉన్నాయి. ఈ చెరువు గట్టున కూడా గుళ్ళు ఉన్నాయి. అంటే కొంత బడ్జెట్ ఆయన రిలీజ్ చేశాడు, చాలా తక్కువ, బట్ ఏదో ఒక ప్రయత్నం అయితే కొంత జరిగింది. బట్ కిషన్ రెడ్డి గారి చొరవ ఎక్కువ ఉంది. ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి 2 విడతలుగా ఆయన కూడా మొదటిసారి ఒక 67 కోట్లు ఎంతో మొదటిసారి ఇచ్చాడు. మళ్ళీ కొంత అమౌంట్ ఇప్పుడు వచ్చింది. సో ఇది టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఫండ్ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళ వసతి కోసం కొన్ని రకాల బిల్డింగ్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అక్కడ అనుకోకుండా
గవర్నమెంట్ విత్తన క్షేత్రం, విత్తనాభివృద్ధి క్షేత్రం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాండ్ ఒక 60-70 ఎకరాలు రోడ్కే ఉంది, గుడికి ఒక ఫర్లాంగ్ దూరంలో. ఆ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు కన్వర్ట్ చేసి టూరిజం కోసం ఇచ్చారు. సో మంచి ఇనిషియేటివ్ కేసీఆర్ గవర్నమెంట్లో జరిగింది. దానికి ఫండింగ్ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న టూరిజం శాఖ కూడా ఆ బిల్డింగ్స్ కోసం కొంత ఏర్పాట్లు చేస్తున్నది. కానీ చేయాల్సింది కొండంత ఉంటే చేస్తున్నది ఘోరంతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే చాలా మనకు కనబడుతూ ఉన్నది. అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ పక్కనే ఓపెన్ కాస్ట్ మైనింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతున్నది. రైట్ సార్, నిజంగానే సార్, అంటే చర్చ కూడా జరుగుతూ ఉంది ఓపెన్ కాస్ట్ మైనింగ్ సంబంధించి. నిజంగా రామప్పకి ఏమైనా ముప్పు ఉందా అంటే? అసలు ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎక్కడున్నా కూడా అది ముప్పే, రామప్పకే కాదు ప్రజల జీవితాలకే ముప్పు అది. ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోదాం ఓపెన్ కాస్ట్ వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి. బట్ ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నా, కష్టపడి తెచ్చుకున్న హెరిటేజ్ ప్రాపర్టీని నేలమట్టం చేస్తుంది ఓపెన్ కాస్ట్. ఆ గుడి కూలిపోతుంది. మన తరంలోనే చూస్తాం. 800 సంవత్సరాలుగా మహమ్మదీయ ముష్కర పాలకులు కూడా దాన్ని ఏం చేయలేకపోయారు. ఔరంగజేబ్ లాంటి వాళ్ళు ఏ దేవాలయాన్ని ఉంచలేదు, అన్ని ధ్వంసం చేశారు. కానీ రామప్ప మిగిలింది. ఏ భూకంపం కూడా దాన్ని ఏం చేయలేకపోయింది. కానీ ఈ మైండ్లెస్ ప్రభుత్వాలు, మళ్ళీ చెప్తున్నా నేను, ఈ మెదడు లేని ప్రభుత్వాల దుశ్చర్యల వల్ల, ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్ వల్ల ఇవాళ నీలమట్టం కాబోతున్నది. ఏ కీర్తి ప్రతిష్టలు అయితే రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు తేవడానికి కేసీఆర్ ప్రభుత్వం కారణమైందో, అదే కేసీఆర్ ప్రభుత్వం ఓపెన్ కాస్ట్ మైనింగ్లకు ప్రోత్సాహం ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కొనసాగించాలని చూస్తున్నది. సింగరేణిలో 51% వాటా రాష్ట్ర ప్రభుత్వం అనేది, 49% వాటా కేంద్ర ప్రభుత్వం అనేది. 49లో ఉన్న కిషన్ రెడ్డికి అర్థమైంది, కానీ ఈ 51లో ఉన్న వీళ్ళకి అర్థం కావడం లేదు. సీతక్క ఆ ప్రాంతం నుంచే ఇప్పుడే అనుకున్నాం. మరి ఆమెన్న జోక్యం చేసుకొని దీన్ని ఆపాలి కదా. ఏం చేస్తున్నదో ఆమె బయటకు వచ్చి చెప్పాలి. బట్ సింగరేణిలో ఓపెన్ కాస్ట్ మైన్స్, ఒక్క రామప్ప దగ్గర మైన్ ఏదైతే స్టార్ట్ అవుతున్నదో, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే ప్రతిఘటన టోటల్ సింగరేణిలో ఓపెన్ కాస్ట్ మైన్స్ ఆపే దిశలో పోతుంది. వాళ్ళు మర్యాదగా దీన్ని ఇక్కడ ఉపసంహరించుకుంటే కనీసం మిగతా ఓపెన్ కాస్ట్ మైన్స్ అనేటి యథాతథంగా పోతాయి. కానీ ఇక్కడ మొదలయ్యే ప్రజా ప్రతిఘటన ప్రజలను కనువిప్పు చేసి, చైతన్యవంతులను చేసి, టోటల్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్లు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతుంది. ఇది ఒక రకంగా వాళ్ళకి నా హెచ్చరిక అని నేను చెప్తున్నా. మర్యాద ఇది ఒకటి ఆపుతారా, లేదా మొత్తం ఓపెన్ కాస్ట్ ఆపడానికి మీరు కారణమవుతారా? మీరే తెలుసుకోవాలని చెప్పి నేను సింగరేణి అధికారులను, దాన్ని వెనకాల నుండి నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఆల్రెడీ రెండో రాజధాని ఖచ్చితంగా వరంగల్ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం వరంగల్కి వచ్చి మరీ చెప్పాడు. అట్లాంటి సిచ్యువేషన్ మీరు అన్నట్టుగా దాన్ని ప్రోత్సహిస్తారని అనుకోవచ్చు అంటారు? ఇప్పుడైతే ప్రోత్సహిస్తున్నారు కదా. ఇప్పుడు ఐఏఎస్లు ఏం నేర్చుకుంటారో నాకు తెలియదు. ఇవాళ ఐఏఎస్ల చేతిలో సింగరేణి ఉంటుంది. ఇప్పుడంటే 2-3 రోజుల్లో మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ చేతిలోకి పోతున్నది. అది ఈ ఐఏఎస్లు ఏం నేర్చుకుంటారు, ఏం చేస్తారు? ఈ ఇంగిత జ్ఞానం లేని, అక్షర జ్ఞానం లేని, చైతన్యం లేని మంత్రుల ఆదేశాలతోని ముందుకు పోతారా? లేకుంటే వాళ్ళ లోపల చైతన్యాన్ని తెచ్చి, సార్ ఇది మంచిది కాదు ఓపెన్ కాస్ట్ మైన్, వాళ్ళ మూల కలెక్టర్ గారే ఉన్నారు. రేవంత్ రెడ్డికి అర్థమైనా కాకపోయినా ఐఏఎస్ క్వాలిఫై అయిన వ్యక్తికి అర్థం కావాలి కదా ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్ వల్ల ఎంత ముప్పు ఉన్నది. ఏం చేస్తున్నారంటే సింగరేణిలో ఉన్న డబ్బు, సింగరేణిలో ఉన్న అధికారులు, ఎన్జిఆర్ఐ ఇట్లాంటి సంస్థలను ప్రభావితం చేస్తున్నారు. ఐఐటీలలో పోయి వాళ్ళు చెప్పినట్టు వినే ఆఫీసర్లతోని స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇలా మేధో సంపత్తి అంతా కూడా డబ్బుకు అమ్ముడుపోతున్నది. వాడు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా డబ్బుకు బానిస అవుతున్నాడు. వాళ్ళ తెలివంతా కూడా భార్య పిల్లల ఒత్తిళ్ల ముందర తల వంచుతున్నది. ఆ డబ్బు కోసం గడ్డి తిని అడ్డమైన రిపోర్ట్లన్నీ ఇస్తున్నారు. ఆ రిపోర్ట్లను తీసుకొచ్చి మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఓపెన్ కాస్ట్ మైన్ ఇదే రామప్పకు ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో నడుస్తున్నది. ఈ రామప్ప పక్కదేమో వెంకటాపురం కొత్తగా మొదలు పెట్టబోతున్నారు. అయితే ఎక్కడో 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓపెన్ కాస్ట్ మైన్లో రాత్రుళ్ళు బ్లాస్ట్ చేస్తే ఇంటి మీద పెంకలు రాలిపడుతున్నాయి, గోడలకు పగుళ్ళు వస్తున్నాయి. ఎట్లా మభ్య పెడతారంటే 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంది రామప్పకు, రామప్పకి ఏం కాదు.
ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన దగ్గర పర్యావరణం మంచిగా ఉండాలన్నా వద్దా? 100%. మరి ఓపెన్ కాస్ట్ మైన్ల దగ్గర పర్యావరణం బాగుంటుందా? 900 ఫీట్ల లోపలగా బొగ్గు తీయాలనుకున్నప్పుడు 30 ఫీట్లలో ఉండే చెరువు నీళ్లు వాళ్ళకి సీపేజ్ కావా? ఖచ్చితంగా. అంత 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం కూడా లేని కాడ భూగర్భంలో క్యావిటీస్ ఉంటాయి కదా, సీపేజ్ ఎక్కువైతే బ్రీచ్ అవుతుంది కదా. అది బ్రీచ్ అయిన తర్వాత రామప్ప గుడి ఉంటుందా? ఆ వరదలో కొట్టుకపోదా? పక్కనే ఉంటుంది రామప్ప గుడి చెరువుకు, అంత ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు డిస్టెన్స్. అక్కడికి ఊర్లన్నీ కూడా 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. మరి జనాభా ఏం కావాలి? ఆ చెరువు బ్రీచ్ అయితే జనాభా ఏం కావాలి? వందల భూకంపాలను తట్టుకొని 800 సంవత్సరాల గుడి వీళ్ళు చేసే ఈ వెధవ పనుల వల్ల భూస్థాపితం కాబోతున్నది. దీని పెద్ద మూమెంట్ గా కూడా చేయొచ్చు కదా సార్, అంటే ప్రజలలో అవేర్నెస్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలు తప్పకుండా మీలాంటి మీడియా సహకరించినట్టయితే ప్రజల లోపలి అవేర్నెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైన్ ఉన్న ప్రతి దగ్గర శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఎందుకంటే ఆ కోల్ ఏదైతే ఉన్నదో ఆ కోల్ పౌడరు, తర్వాత అందులో వాళ్ళు బ్లాస్ట్ చేయడానికి వాడే కెమికల్స్, తవ్వడానికి వాడే కెమికల్స్, ఇవన్నీ ఆ గాలిలో కలిసి వాళ్ళ శ్వాసకోశాల్లోకి వెళ్తున్నాయి. ఆ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆరోగ్యంతో ఉండరు ఫస్ట్. తర్వాత పంట పొలాలల్లో గడ్డి మొలవదు. వరి పంట పండించాలనుకుంటే గడ్డి మిగులుతుంది తప్ప వరి కంకులు రావు. వచ్చినా కూడా అవి తింటే అనారోగ్యం పాలవుతారు. మొత్తం డస్ట్ పేరకపోతుంది. పచ్చగా ఉన్న పంట పొలాలు నల్ల కలర్లోకి మారిపోతాయి. ఒక మనిషికి పుండు పుట్టినట్టుగా ఈ ఓపెన్ కాస్ట్ అన్ని కూడా భూమికి ఒక పుండు లాగా పుడతాయి. ఎక్కడ చూసినా కూడా బొందలగడ్డగా మారుతుంది. ఇది అర్థం కావాలి మా జనానికి. ఇవి ఎవరు తప్ప అంటారు సార్? అంటే రెండు రాష్ట్రాలు, అప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం ఇద్దరు తప్పు. అప్పుడున్న ప్రభుత్వము దీన్ని కొనసాగించాలనుకోవడం. ఇంకా చెప్పాలంటే ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన పార్టీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గుణాలు మారినాయి. నేను కూడా ఆ గవర్నమెంట్ లో ఉన్నా కానీ పట్టించుకున్న వాళ్ళు ఎవరు, వినిపించుకున్న వాళ్ళు ఎవరు? ఇంత ప్రజల పట్ల ఇంత ప్రేమను చూపెట్టే కేసీఆర్ కూడా ఈ ప్రకృతి పట్ల గౌరవం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఆయనే కదా ఓపెన్ కాస్ట్ లో వద్దన్నది, ఓపెన్ కాస్ట్ లో వ్యతిరేకంగా ఉద్యమించింది. మరి అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఓపెన్ కాస్ట్ మైళ్ళను కొనసాగించాడు? ఇప్పుడు అపోజిషన్ లీడర్ గా కనీసం దాన్ని ఆపాలన్న మాట్లాడాలి కదా. చూద్దాం ఎంతమంది టిఆర్ఎస్ నాయకులు ముందుకొచ్చి ఓపెన్ కాస్ట్ కాగానే, ఎందుకంటే వాళ్ళ పాపమే. మీ పాలనలోనే కదా ఓపెన్ కాస్ట్ మైన్లను కొనసాగించడానికి మీరు అన్ని అనుమతులు ఇచ్చారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్షంలో నుంచి అయినా దాన్ని ఆపడానికి ఇవాళ వాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రాంతంలో బయోడైవర్సిటీ దెబ్బతింటది. అక్కడున్న క్రిములు, కీటకాలు, ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్, రైతులకు ఉపయోగపడే పంటల నుంచే ఏవైతే క్రిములు, కీటకాలు ఉన్నాయో అన్ని నాశనం అవుతాయి. టాప్ సాయిల్ మొత్తం నాశనం అవుతుంది. 1 ఇంచు టాప్ సాయిల్ తయారు కావడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. ఇవాళ 900 ఫీట్లు పోతే మీదున్న టాప్ సాయిల్ మొత్తం తీసేస్తారు. పోనీ ఆ బొందలను కూడిపాలని రూల్ ఉన్నా కూడా ఎక్కడ కూడుతలేరు. రామగుండం పైన, తాడిచెర్ల పైన. అందుకే ఈ జనం ఒకసారి చూసి రావాలి. ఆ ప్రాంతాలకు పోయి ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. భూగర్భ జలాలు కలుషితం అయిపోతాయి. భూగర్భ జలాలు మొత్తం లేకుండా పోతే 900 ఫీట్లగా లోపల బొగ్గును తీయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న బావులు కానీ, అక్కడున్న బోర్లు కానీ అన్ని కూడా 200-300 ఫీట్లు ఉంటాయి. అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇళ్ళకి వచ్చేస్తాయి. బోర్లు బంద్ అవుతాయి, బావులు బంద్ అవుతాయి, చెరువులు మొత్తం నాశనం అవుతాయి, ఊర్లు నాశనం అవుతాయి, జనం నాశనం అవుతారు. ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేశారా సార్? అరణ్య రోదనే కదా ఈ ప్రభుత్వాలకు వినిపిస్తాయా? అందుకే ప్రజలే ఇవాళ ఉద్యమ బాట పట్టాలి. ఆ ఉద్యమ బాట పడితే తప్ప ఏమో నిలబడుతుందేమో. ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నాకు ఓట్లేసిన ప్రజలే వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి సీతక్కకి ఏమన్నా అర్థమైతే ఆమె దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. మా ప్రయత్నాలు మేము చేస్తాం. ఆమెను కలవడానికి, ఆమె ద్వారా ముఖ్యమంత్రికి అర్థం చేయించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం. కొంత జరిగింది కూడా ఇదివరకే. నేను పోకపోయినా కూడా, ఎందుకంటే నేను అనలేకపోతే మళ్ళీ దానికి రాజకీయ రంగు ఉంటుందని చెప్పి నేను కూడా పోలే. బట్ పాలంపేట ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే కేసీఆర్ పాలనలో వేశారో అందులో నేను సభ్యుడిని. నేను ఖచ్చితంగా దాన్ని మీటింగ్లలో కలెక్టర్ గారి ముందే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోనీయము. నేను ఆ రోజు చెప్పిన అవసరమైతే
నేను నా చైర్మన్ పదవికి రాజీనామా చేశాను, దీన్ని అడ్డుకుంటాను అని చెప్పాను. నేను పాండురంగారావు గారు ఇద్దరం అడ్డుకోవడం వల్లనే ఆ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి దానికి దొరకలేదు ఇప్పటిదాకా. ఇదే సమయంలో ఈకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించి ఓ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈకో సెన్సిటివ్ జోన్లో ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉండవు, కోల్ మైన్సే ఉండవు. ఏ రకంగా కూడా పర్యావరణానికి హాని కలిగించేది, చుట్టుపక్కల ఉన్న హ్యాబిటాట్స్ కానీ, అంటే జనావాసాలకు కానీ, తర్వాత అడవి జంతువులకు కానీ, వైల్డ్ ఎనిమల్స్ కానీ హాని చేసేది ఏవి కూడా ఈకో సెన్సిటివ్ జోన్లో ఉండకూడదు. బట్ ఇప్పుడు ఈ రామప్పకు సంబంధించిన ఓపెన్ కాస్ట్ మైన్ కానీ, వెంకటాపురం ఏరియాలో ఉన్నది, తర్వాత భూపాలపల్లి మైన్స్ కానీ అన్ని దానిలోకే వస్తున్నాయి. మరి కేంద్రం ఇచ్చిన ఈ ఆదేశాన్ని కేంద్రం ఉపసంహరించుకుంటుందా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తన మైన్స్ను ఉపసంహరించుకుంటుందా? ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వాలు ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో అని చూస్తారు. ఇప్పుడు ఇంత చేసి రామప్పకు ఇంత నష్టం కలిగించే ఈ కోల్ మైన్ ఏదైతే ఉన్నదో దాని లైఫ్ ఎంతో తెలుసా? 16 సంవత్సరాలు. వీళ్ళు ఇంటికో ఉద్యోగం ఇస్తామంటారు కదా, వాడు రిటైర్ అయ్యేది 30-35 సంవత్సరాల సర్వీస్ తర్వాత. కానీ వీడు కోల్ మైన్ ఎంత అంటే వీడి లైఫే 16 సంవత్సరాలు. పోనీ ఏ గ్రేడ్ కోల్ ఉందా అంటే 3rd క్లాస్ కోల్ ఉందాడ. యాష్ కంటెంట్ 50% ఉంటుంది, 45 to 50% యాష్ కంటెంట్ ఉంటుంది. మరి అది క్వాలిటీ కోల్ కాదు, లాంగ్ లైఫ్ లేదు, అంతే 20,000 టన్నులు కూడా లేదు. 1 మెగావాట్ కోసం 4 టన్నుల బొగ్గును 4 మెట్రిక్ టన్స్ 1 మెగావాట్ క్రియేట్ చేయడానికి వాడతారు. మరి సోలార్ ఉంది, రివర్స్ పంపింగ్ ద్వారా హైడ్రో పవర్ క్రియేట్ చేయవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు రాయలసీమలో ప్లాన్ చేశారు, రామప్ప చెరువుల నీళ్లను హైటుకు తీసుకెళ్ళి పవర్ జనరేట్ చేస్తూ గన్పూర్ చెర్లకు పంపించి మళ్ళీ గన్పూర్ చెర్లకు వెళ్ళి రామప్ప చెరువులకు పంపింగ్ చేసి మళ్ళీ పవర్ జనరేట్ చేయవచ్చు. అంటే పీక్ స్టేజ్లో పవర్ యూజ్ చేసుకోవడానికి ఆ పవర్ వాడతారు, పీక్ లేనప్పుడు నాన్ పీక్ టైంలో ఆ పవర్ జనరేట్ చేసి పవర్ను ఉపయోగించి నీళ్లను ట్రాన్స్పోర్ట్ చేస్తారు. గిన్ని అవకాశాలు ఉన్నాయి. విండ్ పవర్ క్రియేట్ చేయొచ్చు, సోలార్ పవర్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకు ఈ దరిద్రపు ఆలోచనలు? ఆనేమో సంతకాలు పెట్టేస్తారు యునైటెడ్ నేషన్స్లో సస్టైనబుల్ గోల్స్లో, మేము ఈ కార్బన్ డైఆక్సైడ్ మండించడం తగ్గిస్తాము అని. బట్ 1 మెగావాట్ పవర్కి వాళ్ళ 2,000 పౌండ్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయాలి. అందుకే సెన్స్లెస్ గవర్నమెంట్స్, మెదడు లేని ప్రభుత్వాలు, లాభం తెలియదు నష్టం తెలియదు, పర్యావరణాన్ని నాశనం చేస్తుండ్రు. తాగుడు వల్ల ఆరోగ్యాలు నాశనం చేసి ఆరోగ్యశ్రీలు ఇస్తారు. ఈ ప్రభుత్వాలను ఎంత తొందరగా ప్రజలు వదులుకుంటే వీళ్ళ నేచర్ను గమనించి ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చి ఒక మంచి ప్రభుత్వం వస్తే తప్ప ఈ దరిద్రాలు పోవు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్. నేను మీ ప్రశాంత్.